సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి పైన బహుశా ఎందుకు అట్లా అంత అగ్రెసివ్‌గా మాట్లాడుతున్నట్లు? అంటే అందులో ఏంటంటే సెన్సేషన్ జేస్తే మీడియా అంతా గూడా దానికి ప్రాధాన్యత ఇస్తది. ఆ! అంటే ఇప్పుడు ఎవరో ఎవరినో రారా అంటే ఎవరు పట్టించుకోరు. కానీ తనకంటే చాలా పెద్ద వయసులో చాలా పెద్ద. ఒకప్పుడు తనే అన్నాడు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. చాలా కష్టపడ్డాడని జెప్పాడు అసెంబ్లీలో గూడా. మరి అటువంటి వ్యక్తి అదే పార్టీలో ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏ రాజకీయాల్లో ఉన్నా గూడా పొలిటికల్‌గా ఒక పార్టీలో సభ్యునిగా చేరడం మాత్రం మొట్టమొదలు టీఆర్ఎస్సే. ఆ! టీఆర్ఎస్. 2 సంవత్సరాలు అందులో ఉన్నాడు. 2004 నుంచి 6 ఆ టైంలో. మరి ఆయనకు ఆ రోజు గురువు కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యక్తి తనకంటే దాదాపు 20 ఏళ్ళు పెద్దయిన వ్యక్తిని, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని తన మాటల్లోనే చెప్పాలంటే ఎవడికి రా నువ్వు జాతిపితవు అని రా అనే సంబోధించడం అనేది. ఇది పూర్తి అహంకారంతో కూడింది. ఎవరైనా చెప్తారు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా ఒక అతన్ని ఇట్లా రా అని అన్నాడు 20 ఏళ్ళ పెద్ద మనిషినంటే వాడు తలబిరుస్తాను వాడికి అహంకారం అని చెప్తారు. అదే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పేరు చెప్పకపోతే అదే అంటారు. హ్మ్. నేను అనడమే కాదు. సో చిన్న పెద్ద లేకుండా అట్లా శత్రువును కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పు. ఉదాహరణకు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతో విభేదించాడు. 1938లో ఆయన అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత కూడా బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించి భోగిరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయినా కూడా ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాడు. హ్మ్. ఇక గాంధీతో నాకు కుదరదని చెప్పేసి ఆయనే వేరే రాజకీయాలు వేరే పార్టీ అక్కడి నుంచి ఆయన విదేశాలకు పోవడం ఇద్దరికి ఒక్క క్షణం పొసగదు. ఆయన హింసావాదంతో ఆర్మీని తయారు చేసి తిరుగుబాటు చేసి స్వాతంత్రం తేవాలనుకున్నాడు. ఈయన శాంతియుత పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాలనుకున్నాడు. అటువంటి వ్యక్తే బద్ధశత్రువు అయిన సుభాష్ చంద్రబోసే గాంధీని మొదటిసారి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. హ్మ్. మొట్టమొదటిసారి గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ జాతి పిత అన్న వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. అంతకంటే ముందే 1940 ఇది 44 జూలై 6 నాడు మహాత్మా గాంధీని జాతిపిత అన్నాడు. అంతకంటే కొద్ది రోజుల ముందు కస్తూరిబా బహుశా కొన్ని నెలల ముందు కస్తూరిబా జైల్లో చనిపోతుంది పూణే ఎర్రవాడ జైల్లో. గాంధీ కూడా అదే జైల్లో ఉంటాడు. ఉన్నప్పుడు ఫస్ట్ మదర్ ఆఫ్ ది నేషన్ అని ఆమెను అన్నాడు. హుహు. గాంధీ కంటే ముందు మదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు ఆమె. దేశానికి తల్లి అని. ఆమె చనిపోయిన సందర్భంగా గాంధీ వాళ్ళ రిలేషన్ గురించి చెప్తూ ఆ రోజు అక్కడ జైల్లో ఇద్దరు చనిపోవడం అంటే గాంధీ అదే జైల్లో ఉండడము కస్తూర్బా చనిపోయినప్పుడు ఆ బాధతోని ఆయన మదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాడు. మరి నిజంగా మరి గాంధీకి ఐడియాలజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత మళ్ళీ ఆ మాట ఉచ్చరించిన రెండో వ్యక్తి జనవరి 30, 1948 గాంధీని గాడ్సే కాల్చి చంపిన కొద్ది క్షణాల తర్వాత ఈ వార్తను దేశానికి చెప్తూ రేడియోలో ఆల్ ఇండియా రేడియోలో నెహ్రూ రెండవసారి ఆ మాటను వాడాడు, ఫాదర్ ఆఫ్ ది నేషన్. అట్లా అది స్థిరపడ్డది. ఆయనకి ఎవరిచ్చిన అవార్డు కాదు, అది ఏమి కాదు. చెప్పింది కదా స్థిరపడదా? స్థిరపడ్డది. ప్రజలంతా కూడా మనసుల్లో గాంధీ చనిపోయిన జాతిపిత. తర్వాత జాతిపిత అనే భావనను డెవలప్ చేస్తారు. అంటే ఇంకోటి ఇది ప్రజలు అన్నప్పుడు 100% ప్రజలు దాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు గాడ్సే కూడా ఇదే దేశంలో ఉన్నాడు. ఆయన జాతిపిత అన్న వ్యక్తినే కాల్చి చంపిన వ్యక్తి. హ్మ్. అంటే వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజలు ఎవరైతే కీర్తిస్తారో అది ఒక సాంప్రదాయంగా నానుడిలాగా మారిపోతుంది అది. అట్లాగే మొదటి రోజుల్లో జార్జ్ వాషింగ్టన్ అంటే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చింది అమెరికాలో. జార్జ్ వాషింగ్టన్ ఆయన ఆ దేశాన్ని విముక్తి చేసినప్పుడు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ అని చెప్పి అన్నారు. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ ఎవరన్నారో తెలియదు, బట్ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఈజ్ కంట్రీ అని 18th సెంచరీలో అన్నారు. ఆ తర్వాత చైర్మన్ చైనాలో మావోన్ కానీ రష్యాలో లెనిన్ అయితే ఆ రకమైన సంబోధన కాలేదు, బట్ మావో ఏంటి? నెల్సన్ మండేలా ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారు. అంటే ఇట్లా ఒక ఆనవాయితీగా వస్తూ వచ్చింది. ఇక్కడ మన దగ్గర కూడా ఎవరు ఒకవేళ మనం ఇవాటికి జనరల్ చనిపోయినాక అంటారు, కానీ నెల్సన్ మండేలాని బతుకున్నప్పుడే అన్నారు. జైల్లోంచి రాగానే ఆయన ఇంకా దేశానికి అధ్యక్షుడు కాకముందే జైల్లోంచి రాగానే 27 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్లో ఒంటరి ఖైదీగా ఉన్నాడు ఐలాండ్లో కేప్ టౌన్ దగ్గర. ఇక్కడ ఏంటంటే
జాతిపిత అనే అంశంలో ఒక్కొక్కరు ఒక పేరును సూచిస్తూ ఉన్నారు. ఒకసారి వరవరరావు గారు దీని మీద రాస్తూ ఆ, తెలంగాణ వచ్చాక కేసీఆర్ని జాతిపిత అని చెప్పి సోషల్ మీడియాలో కేసీఆర్ అభిమానులు కొందరు పెడితే, జయశంకర జాతిపిత, కేసీఆర్ లేకుంటే కాళోజీ నారాయణరావు, ఈ ముగ్గురిని మనం పరిశీలించవచ్చు జాతిపిత అనే దానికి. ఈ ముగ్గురిలో ఆ లక్షణాలు కొండల ఈయనకు మన ఆ, కాళోజీ నారాయణరావు గారికి ఉన్నాయి. జాతిపిత అనబడే ఆ వ్యక్తిత్వం ఎవరికైనా మనం ఆపాదించాలనుకుంటే ఓహో. ఈ ముగ్గురిలో కాళోజీ నారాయణరావుకు మనం జాతిపితగా గౌరవించవచ్చు అని వరవరరావు తన ఒపీనియన్గా చెప్పుకున్నాడు. చెప్పుకున్నాడా రాసిండు ఎక్కడన్నా? రాసిండు, ఒక ఆర్టికల్లో రాశాడు ఈ ముగ్గురి గురించి ఉహు. 2014లో తెలంగాణ వచ్చాక. ఉమ్. అంటే వాళ్ళ పాత్రను తక్కువ చేయకుండానే, కేసీఆర్ పాత్రను తక్కువ చేయలే అని, జయశంకర్ పాత్రను తక్కువ చేయలే కానీ ముగ్గురికి కంపేర్ చేసినప్పుడు ఆయనకి ఇవ్వాలి అన్నాడు. అయితే ఇదే ఒపీనియన్ని ఇంకెవరు కూడా మాట్లాడినట్టుగా నాకు తెలియదు. ఎవరైనా కాలేజీ అభిమానులు దాన్ని ఆహ్వానించవచ్చు. ఉమ్. బట్ జయశంకర్ విషయంలో చాలామంది అప్పుడు తెలంగాణ భవన్లోనే 2011 జూన్ 21 నాడు ఆయన చనిపోయిన రోజు ఈ పల్లె రవికుమార్ ఇట్లా చాలామంది తెలంగాణ జాతిపిత అని ఒక పెద్ద స్టాండీ పెట్టారు. ఫస్ట్ ఆయన్నే అన్నారు, జయశంకర్ సార్నే అన్నారు, మీరు కూడా చూశారు. అప్పటికి తెలంగాణ రాలేదు. అవును. అయితే ఆ తర్వాత చాలాసార్లు చాలామంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాతిపిత జయశంకర్ అని మనసులో నింపుకున్నారు. ఉమ్. కేసీఆర్ విషయంలో ఆ జయశంకర్ని జాతిపిత అన్న వాళ్ళల్లో 90% కేసీఆర్ అంటే అభిమానించేవాళ్ళే, వేరే కాదు. బట్ నా వరకు నేను ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణగా నేను జయశంకర్ మన కేసీఆర్ గారిని అభిమానిస్తాను. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కొంచెం చేంజ్ ఉంటుంది జాతిపిత అనే దానికున్న ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తండ్రి. ఓకే, ఇంచుమించు జాతిపితనే కదా. జాతిపితకు దీనికి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇక అంతకంటే పెద్ద బిరుదున్న వాళ్ళు ఎవరు లేరు. జయశంకర్ సార్కి ఆ క్రెడిట్ నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, జయశంకర్ సారును ఏ రకంగా కూడా తక్కువ చేయడానికి లేదు. కానీ ఆయన గమ్యము చేరేదాకా, గమ్యాన్ని ముద్దాడేదాకా అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయాడు. ఆయన రోల్ ఏంటంటే తెలంగాణ నినాదాన్ని బతికించడం, దానికి కావలసిన అన్ని రకాల మసాలాలు జోడించడం, సిద్ధాంతకర్తగా నినాదాలతో పాటుగా దాన్ని సాధించడానికి ఒక రోడ్ మ్యాప్ అన్నీ కూడా చేశాడు ఆయన. కేసీఆర్ గారిని ఐడెంటిఫై చేసిన దానిలో మేమున్నా కూడా, కేసీఆర్ గారు తనంతట తానే తెలంగాణ ఉద్యమానికి వచ్చినా కూడా ఆయనకు ఒక జవసత్వాలు ఇచ్చి, ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి చేశారు. అయితే మనము స్వాతంత్ర పోరాటం తీసుకుంటే ఒక గోఖలే పాత్ర, గోపాలకృష్ణ గోఖలే పాత్ర జయశంకర్ సార్. గోఖలేని జాతిపిత అనలే. గోఖలే ఏం చేశాడు, ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న గాంధీని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన ఆ రోజు అన్ని దేశాలల్లో భారతదేశ స్వాతంత్రాన్ని సమర్థించే వాళ్ళను స్విట్జర్లాండ్లో, స్వీడన్లో, తర్వాత యూకేలో, ఆఫ్రికాలో అన్ని దేశాలలో ఆయన ఆర్గనైజ్ చేశాడు. ఇక్కడ కూడా స్వాతంత్ర పోరాటానికి ఆయన ఒక వెన్నెముకలాగా నిలిచాడు. బట్ గాంధీ వచ్చి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోతాడు. బట్ కళను సాకారం చేసేదాకా చివరి దాకా బతికున్నది మహాత్మా గాంధీ. కాబట్టి గాంధీకి ఆ క్రెడిబిలిటీ దక్కింది. ఇక్కడ కేసీఆర్కి స్వప్నాన్ని జయశంకర్ గారు ఏదైతే కలగన్నాడో, దేనికోసం అయితే జీవితాంతం త్యాగం చేశాడో, దాన్ని సాధించడమే కాకుండా దాన్ని ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 70 ఏళ్లల్లో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానంత అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఆకలి చావులు ఆపాడు, కరువును బాపిండు, ఎక్కడ చూసినా నిండు కుండలాగా జలాశయాలు నిర్మించాడు. ఇంటికి కోసెడు దూరము దోసెడు నీళ్ళ కోసం పోయిన లంబాడి తండాల మహిళలకి ఇంట్లో నల్లాదిత్తే ఊర్లకు నల్లాదిత్తే నీళ్ళు వచ్చేటట్టు చేశాయి. అదేవిధంగా 24 hours పవర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫారాలు కాలకుండా చేసిండు, ఆత్మహత్యలు ఆపాడు, ఎన్కౌంటర్ లేకుండా చేశాడు. ప్రతి విషయంలో కూడా కేసీఆర్ మార్క్ అనేది తెలంగాణలో ఒక నిలబడ్డది. అంటే మేము మా కళలు అవే కదా. మేము నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కావచ్చు, ఆత్మగౌరవం విషయంలో కావచ్చు. అయితే వ్యక్తిగతంగా గాంధీకి బలహీనతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కేసీఆర్ కూడా బలహీనతలు ఉంటాయి. కానీ సూర్యుని చూపెడితే వేలును చూసే పిచ్చి జనం ఉన్న భూమి ఇది. మీరు ప్రజలను అవమానిస్తున్నారు. అవమానించడం కాదు, వాళ్ళ స్వభావాన్ని చెప్తున్నా. వాళ్ళు
మేము ఇట్లున్నామా అని చెప్పి ఒకసారి వాళ్ళకు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు 2 సార్లు గెలిపించారు కేసీఆర్? కేసీఆర్ని గెలిపిస్తేంది ఓడిస్తేంది ప్రజల ఆలోచనలు అనేటివి అడ్డదారి పట్టొద్దు కదా. అడ్డదారి ఎట్లా పట్టినాయి? అడ్డదారి పట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో కొంత నెరవేరినాయి, కొంత నెరవేరలేదు, అసంపూర్తిగా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలకు అలవాటు పడి పరోక్షంగా అవతల వాళ్ళు చెప్పిన, ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మి ఒక బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నది కేసీఆర్ కాదు, ప్రజలు. ఇలా కేసీఆర్కి ఏం కాలే, ఆయన హాయిగా రిలాక్స్ అవుతున్నాడు, టైం చాలా దొరికింది ఆయనకు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఎవరు? మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. మీరు నమ్మకపోతే రోజు పేపర్లలో చూడండి, ప్రతిరోజు ఆత్మహత్యలు అవుతాయి. హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు రియలైజ్ కావాలి. వాస్తవానికి కేసీఆర్ నోట్లకెంటి వచ్చిన పదాలు మీ నోట్ల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు తప్పు, నన్ను ఓడించి ప్రజలు తప్పు చేసిన ఆయన అన్నాడు, మీరేమన్నారు? ఆయన ఓడించి తప్పు చేసిన మీరు అంటున్నారు. ఇప్పుడు నీకు ఇష్టం లేదని చెట్టు ఎర్రగా ఉంటుందా? ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను నేను. చెట్టు కలర్ అదే. ప్రజల స్వభావాన్ని కేసీఆర్ చెప్పినా, నేను చెప్పినా, నిష్పక్షపాతంగా మీరు చెప్పినా అదే చెప్తారు. ఇవాళ ఎవరికి నష్టం అది? యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏది ఏమైనా కూడా జరిగిపోయింది. అది గతం, అది గతం. ఈ అసంపూర్తిగా ఉన్న లక్ష్యాలు కేసీఆర్ కనుక ఇంకొకసారి అవకాశం వస్తే అది పూర్తి చేశాడు అనుకోండి, ఇంకా ఆయన మించిన వ్యక్తి లేడు తెలంగాణ. అప్పుడు నేనే జాతిపిత.